విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆయా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ₹1 పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పరిహారంపై ఎలాంటి ప్రకటన చేయలేదని సిఐటియు నాయకుడు జగ్గు నాయుడు విమర్శించారు. చట్టం ప్రకారం వచ్చే పరిహారం కూడా కూటమి సర్కార్ ప్రత్యేకంగా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో లాగే ఇప్పుడు కూడా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలంటున్న జగ్గు నాయుడుతో మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. విశాఖ స్టీల్ ప్లాంట్లోని జరిగిన ప్రమాదం అందరికీ తెలిసిందే. అయితే ఈ బాధాకరమైన విషయంలోని ప్రభుత్వం క్షతగాత్రులను పరామర్శించడానికి చాలామంది ప్రజాప్రతినిధులు వచ్చారు. అయితే ఈ సంఘటనలోని ఎక్స్గ్రేషియన్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇదే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గౌరవ అధ్యక్షులు సిఐటియు సంఘ నాయకులు జగ్గునాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మిగతా వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. సో దాని గురించి మీరు మాట్లాడండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ జరిగి నిన్నటికి 8 మంది చనిపోయారు. ఈరోజు సమాచారం ఒక కార్మికుడు చనిపోయాడని చెప్పని 9 మంది కార్మికులు మొత్తం చనిపోయారు. మరో 5 గాయాలు పాలయ్యారు, ఆసుపత్రిలో ఉన్నారు. అందులో ఒకరు తీవ్ర బర్న్స్తో చావు బతుకుల మధ్య ఉన్నారని చెప్పినది సమాచారం. వీరు త్వరగా కోలుకోవాలని చెప్పని మేము ఆకాంక్షిస్తున్నాం. క్షేమంగా బయట రావాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. అదే సందర్భంలో చనిపోయినటువంటి కార్మికులకి ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంటు మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి పర్మనెంట్ ఉపాధి కల్పిస్తామని చెప్పని ప్రకటించింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో యాజమాన్యం తరపున ₹5 లక్షల చొప్పున వారు కాంపెన్సేషన్ ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్లో దుర్ఘటన జరిగేటప్పుడు పరిశ్రమ లోపల బయట ఉండే వాళ్ళు కూడా చనిపోతే ₹1 చొప్పున నష్టపరిహారం చెల్లించింది. 2024లో ఈ ప్రభుత్వం మన అనకాపల్లి జిల్లా అచ్చాపురం సెజలో ఎసెన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే ₹1 చొప్పున ప్రకటించింది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏం చేశారండి? ఏం ద్రోహం చేశారండి? వాళ్ళు చేసుకున్న పాపం ఏంటండి? వారు కూడా ప్రకటించాలి కదా. అలా ప్రకటించకుండా మీకు పర్మనెంట్ ఎంప్లాయీస్కి ₹1,72,00,000 వస్తుంది, కాంట్రాక్ట్ వర్కర్స్కి ఏమో వచ్చి ₹45 లక్షలు వస్తుందని చెప్పని చట్టపరంగా వచ్చే ఏవైతే ఉన్నాయో అవి ప్రకటిస్తున్నారు. ఇది మరీ ఆందోళనకర విషయం. చట్టపరంగా రావాల్సి ఎలాగో వస్తాయి, గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తాయి, భవిష్యత్తులో వస్తాయి. కానీ తాము చేయని నేరానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంతో నిర్లక్ష్యానికి 9 నిండు ప్రాణాలు బలైపోయాయి. 5 కష్టాల్లో ఉన్నారు. వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని సరైన నష్టపరిహారం ప్రకటించి ఆ కుటుంబాల ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఆ ధైర్యం అంతవరకు నిన్నటికి ఈనాటికి ఉంటుంది. అది కానీ జీవితాంతం చనిపోయిన వాళ్ళ తాలూకా భార్య బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు, తల్లిదండ్రులు ఎలా బతుకుతారండి? సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళు, మృతి చెందిన వాళ్ళకి ₹1 తక్షణమే ప్రకటించాలి, ఇవ్వాలి. సో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలోని మరణించిన కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. సో కార్మికులు ఏమంటున్నారు? మృతి చెందినటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కుటుంబాలతో పాటు కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలకు కూడా పర్మనెంట్ ఉపాధి కల్పిస్తామని చెప్పని ప్రభుత్వం ప్రకటించింది. యాజమాన్యం ప్రకటించింది. ఆర్డీఓ గారు కేంద్ర మంత్రి ఆదేశాలు తీసుకుని ప్రకటించారు. అది మంచిది, మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆ రకం ఉద్యోగం చెప్పని వాళ్ళ బాధ్యత, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది 3 మెన్ కమిటీ ఎప్పుడు వస్తుంది? 3 మెన్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళు ప్రాథమికంగా ఒక రౌండ్ వాళ్ళు నేను పర్యటన చేశారని చెప్పింది సమాచారం. భవిష్యత్తు దాని సర్వే చేసి రిపోర్ట్ ఇస్తారని చెప్పినటువంటి విషయం. మేము చెప్పింది ప్రభుత్వం చేసే తీర్మానం కమిటీ కాకుండా ఒక జనరల్ వ్యక్తులతో దీనికి వేయడం ద్వారా వాస్తవ పరిస్థితుల్ని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత అనేది ఉన్నది. తద్వారా వాళ్ళ రిపోర్ట్స్ ఆధారంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి బాటలో పట్టించే దానికోసం మెయిన్ ప్రాథమికంగా ఏ కమిటీ రాకముందే కొంత సమాచారం స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఈ ప్రమాదానికి కారణం సంబంధించి. ఒకటేంటంటే రా మెటీరియల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారో అది నాణ్యత లేదు అని చెప్పినది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక విషయం. ఇక మొత్తం దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి కేంద్రం సొంత కొనులు ఇచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొంత ఐరన్ ఓర్ ఇవ్వడం లేదు. రెండోది మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఐరన్ ఓర్స్ ఉన్నాయి. జిందాల్కి మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం లేదు. ఆ రకంగా ఐరన్ ఓర్ అనేది నాణ్యమైంది, ఇతర రా మెటీరియల్ నాణ్యమైన ఇవ్వాలి. ఇది మొదటి అంశం. రెండవది ఎంప్లాయీస్ సంఖ్యను విపరీతంగా తగ్గించేశారు. కాంట్రాక్ట్ వర్కర్స్ విపరీతంగా తగ్గించాము, వర్కర్స్ తీసేశారు. నాణ్యత గల క్వాలిటీ వర్క్ చేయగలిగినటువంటి టెక్నీషియన్స్ అనుభవం కలిగిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. దాంతో మ్యాన్ పవర్ తాలూకా క్షీణత అనేది ఖచ్చితంగా ఉత్పత్తి మీద పడతా ఉంది.
తక్కువ మందితో ఎక్కువ ఉత్పత్తి చేసేయాలని చెప్పినటువంటి టాస్క్ తీసుకొని పనిభారం పెంచేసి ఈరోజు ప్రమాదానికి ఒక కారణంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి విషయం. అలాగే టెక్నాలజీ బాగా డెవలప్ అయిన నేపథ్యంలో గాయపడిన వాళ్ళు పూర్తిగా కోలుకునే విధంగా పూర్తి స్థాయి అధునాతన వైద్యాన్ని అందించే కార్యక్రమం అవసరం. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్స్ తీసుకొచ్చి వాళ్ళు పూర్తి స్థాయి వైద్యం అందించి వాళ్ళు త్వరగా హాస్పిటల్ నుంచి బయటపడి తమ కుటుంబాల దగ్గర చేరుకునే విధంగా అటువంటి చర్యలు చేపట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు చికిత్స పొందుతున్న కుటుంబాలు కూడా ఇప్పుడు ఒకరు ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉంది. అదేవిధంగా వారికి ప్రభుత్వము ప్రకటించిన ఎక్స్గ్రేషియా అవ్వచ్చు, కాకపోతే వివిధ అవకాశాలు కావచ్చు, అవి కాకుండా మనిషిని తిరిగి తీసుకురాలేము, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక భరోసాని జీవితాంతం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అని చెప్పేసి మనతోని సిఐటియు సంఘ నాయకులు ప్రభుత్వానికి, అదేవిధంగా సిఐటియు కార్మికులకు మధ్య వారధిగా నిలుస్తున్న సిఐటియు నాయకులు జగ్గునాయుడు గారు చెప్పే పరిస్థితి.